ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అందులోనూ చాలా దేశాలు సాంకేతికంగా మెరుగైన రక్షణ వ్యవస్థలను నిర్మించుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ యుద్ధ విమానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అవసరానికి తగినట్లుగా మార్పులు చేర్పులు చేస్తూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని అగ్రదేశాలు వాటి రక్షణ వ్యవస్థను సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మొదటిసారి ప్రయోగించిన మార్క్ 1 యుద్ధ విమానాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. తేజస్ మార్క్ 1 ను మెరుగైన మార్క్ 1A మార్చి విమానాల అంతటా గాలిలో ఉన్నప్పుడే ఇంధనం నింపే విధంగా తయారు చేస్తున్నారు. ఇది మార్క్ 1A పోరాట పరిధిని బాగా పెంచుతుంది. అందుకే వీటికి మిడ్-ఎయిర్ ఇంధనాన్ని నింపే ప్రోబ్స్ అమర్చబడినట్లు తెలుస్తోంది. ఇక ఈ యుద్ధ విమానానికి ఉన్న డ్రోగ్ లైట్లను మాత్రమే తుది పరీక్ష చేయవలసి ఉందని సమాచారం. ఇక ఈ మార్పుల అనంతరం చివరిగా ప్రదర్శించాలని అధికారులు చెప్తున్నారు. అలాగే రెండో బ్యాచ్ 20 ఫైటర్ల కాంట్రాక్టులో భాగంగా అందించాల్సిన మొత్తం తేజస్ యుద్ధ విమానాల్లో కూడా ఈ అప్గ్రేడ్లు చేస్తున్నట్లు అనంత కృష్ణన్ వెల్లడించారు. తేజస్ కాక్పిట్ 90% వరకు భారత వైమానిక దళంలోని పైలట్ల సైజు, ఆకృతికి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది. ఇక ఈ తేలికపాటి యుద్ధ విమానాల కోసం ఆంథ్రోపోమెట్రిక్ అవసరాలను పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అమర్చుతున్న కాక్పిట్ 95% పైలట్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ మార్పులన్నీ ఉన్నప్పటికీ తేజస్ మార్క్ 1A పూర్తి కార్యాచరణ మోడ్లోకి వెళ్లబోయే ముందు ఇంకొన్ని మార్పులు, పరీక్షలు అవసరమని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీనికి ఒకేసారి 2 అస్త్రం క్షిపణులను కాల్చడం వంటి ఫైటర్ ఆర్డినెన్స్ తో కూడిన కొన్ని అప్గ్రేడ్లు అవసరమని చెప్పారు. భారత వైమానిక దళంలో చివరికి కావాల్సిన కాన్ఫిగరేషన్ను చర్చించినట్లు HAL ప్రకటించింది. దాంతో పైలట్లు విమానాన్ని పూర్తి స్థాయిలో నడపొచ్చని పేర్కొంది. అలాగే ఇంకా కావాల్సిన మార్పులు, ఇంప్రూవ్మెంట్స్ ను వారి సూచనల మేరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక ఉన్న చిన్న మార్పులను పూర్తి చేసిన తరువాత 2024-25లో 16 విమానాలను వైమానిక దళం ఉపయోగించొచ్చని తెలుస్తోంది. ఇవి అప్పటికి పూర్తి కాన్ఫిగర్డ్ ఎయిర్ క్రాఫ్టులుగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే వాయుసేనలో సేవలు అందిస్తున్న 2 తేజస్ మార్క్ 1 స్క్వాడ్రన్లు దక్షిణ భారతదేశంలో కోయంబత్తూర్కు సమీపంలో ఉన్న సూలూరులోని వైమానిక దళం నుండి పనిచేస్తున్నాయి. ఇక రాబోయే తేజస్ యుద్ధ విమానాలతో మరిన్ని స్క్వాడ్రన్లను వాయుసేన సేవలోకి తీసుకొస్తుంది. మరింత సామర్థ్యం గల తేజస్ మార్క్ 1A, మార్క్ 2 యుద్ధ విమానాలతో భారత వైమానిక దళ సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు వ్యూహాలు కూడా అభివృద్ధి చెందుతాయని అంతా ఆశిస్తున్నారు. ఇక ఈ యుద్ధ విమానాలను చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.